ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజన కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది. కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 కోట్ల రూపాయలు మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. ఒక 2 నుంచి 3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటా ఉంటాం. ఇప్పుడు బ్యాండ్ విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి? 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. పిల్లల చదువుకు కానీ, హాస్పిటల్ ఎక్స్పెండిచర్కి కానీ, దేనికైనా సరే సంపద ఉంటే, భూమి విలువ కూడా ఉంటే, ఒక 1/2 ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు. వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. 9,000 కట్టాం. ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు. షార్ట్ టర్మ్లో కొన్నారు. 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు, 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు, అసమర్థ ఆలోచించారు, ఆలోచన లేకుండా ఆలోచించారు. కడాన ఈరోజు 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది. అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్, నేచురల్ రిసోర్సెస్, దేవుడిచ్చిన సంపద, ఇసుక, ఎన్ని అరాచకాలు జరిగాయో చూసాం. ఎవరు చెప్పినా ఏం లేదు. 7,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ వెరైటీస్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, లెటరైట్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, క్వారీలు కావచ్చు, మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా ఒక 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర తెలంగాణకు మనకు
20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావాల్సిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం. ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు.